ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన దైవిక నెంబర్ గురించి తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, అక్క చెల్లెలు, గురువుగారు మాకు ఆస్తి తగాదాలు కుటుంబ సభ్యులతో చాలా రోజుల నుంచి కంటిన్యూగా ఉంటున్నాయి, వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం, అలాగే కోర్టు కేసులు, వీటి నుంచి బయటపడడానికి మాకు తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన దైవిక నెంబర్ని చెప్తాను. ఈ నెంబర్ని మీరు ఎడం చేతి పైన రాసుకోవాలి. మీరు దీనికి బ్లూ కలర్ పెన్ను వాడాలి. మనం ఎన్నో సంవత్సరాల నుండి కోర్టు కేసులు, అలాగే ఆస్తి తగాదాలు, వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే మీకు పాజిటివ్గా మీ వైపు పాజిటివ్గా రిజల్ట్ రావడానికి, అంటే అనుకూలంగా మారడానికి మీరు ఇది రాసుకోవచ్చు. అంటే ఆస్తి తగాదాల నుండి బయటపడడానికి, అలాగే మీకు రావాల్సిన వాటా మీకు రావడానికి ఈ నెంబర్ మీకు ఉపయోగపడుతుంది. వీటిని ఆడవారైనా మగవారైనా రాసుకోవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో కూడా రాసుకోవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు, ఆహార నిబంధనలు ఏమీ లేవు. మీరు ఏ రోజు నుండి అయినా సరే మొదలు పెట్టవచ్చు. మీరు దీన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అంటే స్నానం చేసి నెంబర్ రాసుకోవడం వల్ల ఫలితం అనేది బాగుంటుంది. మీరు బ్లూ కలర్ పెన్నుని వాడుకోవాలి. మీరు ఎడం చేతి పైన 2 నెంబర్లు చెప్తాను, 2 నెంబర్ రాసుకోండి. ఎడం చేతి మీద అంటే అరిచేతిలో కాకుండా ఇక్కడి నుంచి మీ భుజం వరకు ఎక్కడైనా సరే బ్లూ కలర్ పెన్నుతో ఈ నెంబర్ రాసుకోండి. మీరు నెంబర్ రాసుకునే ముందు మనసులో మీరు ఖచ్చితంగా కోర్టు కేసుల నుండి త్వరగా బయటపడాలని, తీర్పు మీకు అనుకూలంగా రావాలని, కోర్టు కేసుల్లో విజయం లభించాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అలాగే ఆస్తి తగాదాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మీకు న్యాయంగా రావాల్సిన ఆస్తి మీకు వస్తుందని, ఖచ్చితంగా మీరు నీతిబద్ధంగా ఉన్న ఆస్తి మీకు వస్తుందని మీరు మనసులో అనుకుంటూ ఇది చేయాలి. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఈ నెంబర్ రాసుకొని ఈ నెంబర్ని మీరు మనసులో ఒక 5 నిమిషాల సేపు తలుచుకోండి. ఒక 5 నిమిషాల సేపు. అలాగే మీరు ఎన్ని రోజులు చేయాలని అనుమానం ఉంటుంది, మీకు ఫలితం వచ్చే వరకు మీరు ఈ నెంబర్ని ప్రయత్నం చేస్తూనే ఉండండి, రాసుకుంటూనే ఉండండి. ఎవరైతే మరి అనుమానం ఉంటుంది, మా కుటుంబ సభ్యుల కోసం మేము చేయవచ్చా? మీ కుటుంబ సభ్యుల కోసం మీరు కూడా చేయవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విశ్వాసంతో, నమ్మకంతో చేయండి, ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, వాటిని కూడా మీరు వీడియో ప్లేలిస్ట్లోకి వెళ్ళవచ్చు, లేదా మీరు వీడియోస్లోకి వెళ్ళి డైరెక్ట్గా చూడవచ్చు. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. మీరు నమ్మకం, విశ్వాసం చాలా ఇంపార్టెంట్. ఈ 2 లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఈ నెంబర్కి, అంటే ఈ ఉపాయానికి కావాల్సిన నెంబర్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 0 0 4 2 2 3 7 5, మళ్ళీ గుర్తుంచుకోండి, 7 5 8 6. నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను, 0 4 2 2 3 7 5 7 5 8 6. అలాగే దీని కింద ఒక నెంబర్ రాసుకోవాలి, 781 781. ఇది మీరు ఎడం చేతి మీద ఈ భాగంలో కానీ మీ భుజం దగ్గర నుంచి రాసుకోవచ్చు. ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రమే ప్రయత్నించేయండి. మీరు ఇది ఫలితం వచ్చే వరకు ప్రతిరోజు ఈ నెంబర్ని రాసుకోండి, ఫలితం వచ్చే వరకు. అలాగే మీకు మనసులో కూడా ఒక 5 నిమిషాల సేపు నెంబర్ని తలుచుకోండి. ఖచ్చితంగా మీకు ఈ దైవిక నెంబర్ మీకు కోర్టు కేసుల నుండి, ఆస్తి తగాదాల నుండి బయటపడడానికి మార్గాల్ని మీకు తెలియజేస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.